మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే ఇమ్యూనిటీని పెంచుకోవటం ఈ రోజుల్లో చాలా అవసరం. దీనికి ఒక ప్రధానమైనటువంటి పోషకాంశం ఏంటంటే జింక్. అయితే ఈ జింకుని నేరుగా కాకుండా ఈ జింక్ ఉండేటటువంటి ఆహారాలను కనుక మీరు రెగ్యులర్గా తీసుకోగలిగితే ఇది ఈ మధ్యకాలంలో మన మీద దాడి చేసేటువంటి ఇలాంటి అనేక వైరస్ సమస్యలని, ఇతర అనారోగ్యాలని ఇది అడ్డుకుంటుంది. మరి ఇమ్యూనిటీని పెంచేటువంటి ఈ జింక్ కలిగినటువంటి ఆహారాలు ఏమిటి? వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి ఇమ్యూనిటీని పెంచడానికే కాదు, అటు రుచికరంగా కూడా ఉంటాయి. అంటే ఏదో ఒక సింథటిక్ మెడిసిన్ తీసుకుంటున్నట్టుగా కాకుండా ఇది పోషకాంశాలు, ఇతర పోషకాంశాలు కూడా కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ ఆహారం జింకుని పెంచుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మరి జింక్ అంటున్నాం కదా, ఈ జింక్ ప్రత్యేకత అలాగే ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇది ఒకటి మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేస్తుంది, జీవక్రియని ఇది సక్రమ మార్గంలో నడిపిస్తుంది. అలాగే ఏదన్నా ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ కానీ, ఏదన్నా ఒక వాపు ప్రక్రియలు కానీ, లేకపోతే దెబ్బలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని త్వరగా నయం అవ్వడానికి సహాయపడుతుంది. సో జింక్కి ప్రధానమైనటువంటి యాక్షన్ ఏమిటి అంటే, ఒకటి ఫాస్ట్గా హీల్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ లాంటివి ఊపిరితిత్తులు ఇన్ఫ్లేమ్ అవుతున్నాయి అంటే C-reactive ప్రోటీన్ అంటారే, అది పెరిగిపోతుంది. అలాగే ఇంకా అనేక ESR ఇవన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి జింక్ సహాయపడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది, అంటే మెటబాలిజాన్ని ఇది సక్రమ మార్గంలో నడిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఇది ఒకవేళ జింక్ లోపించింది అనుకోండి, ఏం జరుగుతుంది అంటే అప్పుడు మళ్ళీ అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జింక్ని చాలామంది ప్రిస్క్రిప్షన్ డ్రగ్ లాగా వాడుతున్నారు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్ లాగా కూడా వాడుతున్నారు, జింకోవిట్లు ఇలాంటివన్నీ. కాకపోతే ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్ కాబట్టి కేవలం జింకే వీటిలో ఉంటుంది. కాబట్టి ఇతర దానికి అనుబంధంగా ఉండాల్సినటువంటి పోషక తత్వాలు, తర్వాత పోషకాంశాలు ఇవి ఉండవు. కాబట్టి న్యాచురల్ ఫామ్లో కనుక మీరు జింకుని తీసుకోగలిగితే మంచిది. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక సహజమైన అద్భుతమైన ఆహార పదార్థం ఉంది. ఇదే నువ్వులు. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు రకాలు ఉన్నాయి. రెండు కూడా ఔషధపరంగా ఉపయోగకరమైనవే. మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు. ఈ నువ్వులలో జింక్ ఉంటుంది, అలాగే వైటమిన్ B6 ఉంటుంది, అన్నిటికీ మించి ఇనుము ఉంటుంది. చూడండి ఎంత గొప్ప కాంబినేషన్, జింకు, వైటమిన్ B6 ఇంకా ఇనుము. వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ తగ్గుతుంది. అయితే వీటిలో ఉండేటువంటి అంశాలు మీకు బాగా శరీరానికి వంటబట్టాలంటే నేరుగా ఈ నువ్వులను తీసుకోవటం అనేది అంతగా మంచిది కాదు. వీటిని రాత్రి అంతా నానబెట్టి అప్పుడు ఆ నానిన వాటిని తీసుకుంటే ఆ బాండ్ బ్రేక్ అయిపోయి వాటిలో ఉండేటువంటి పోషకాంశాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంకొకటి ఉంది, చాలామందికి తెలియని పదార్థం ఇదే సజ్జలు, బాజ్రా. చాలామందికి అసలు ఇది లైఫ్లో ఒకసారి కూడా తినుండరు ఈ సజ్జలు. కానీ ఈ సజ్జలు లేదా ఈ చిరుధాన్యాలు, వీటిలో పోషకాలు బోల్డని ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. పైగా ఈ బాజ్రాలో అంటే ఈ సజ్జలలో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. అంతేనా, ఒట్టి జింకే కాదు, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. ఇది ఆసక్తికరమైన విషయం. అన్నిటికీ మించి వైటమిన్లు ఉంటాయి. చూడండి, ఇంత ప్యాక్డ్ ఫుడ్ సాధారణంగా మనకు దొరకదు. కాబట్టి ఈ సజ్జల్ని మీరు ఏదో రూపంలో ఆహారంలో తీసుకోండి. అలాగే ఇంకొక ఆహార పదార్థం ఇదే పన్నీర్ అంటంతోనే కేవలం ప్రోటీన్ కోసమే చాలామంది వాడుతుంటారు వెజిటేరియన్స్, ఇక వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ ఉండదని. కానీ ఈ పన్నీరు అంటే ఈ డైరీ సోర్స్లో జింక్ కూడా ఉంటుంది. అది చాలా గొప్ప ఆసక్తికరమైన విషయం, ఫ్యాసినేటింగ్ విషయం ఇది. కాబట్టి పన్నీర్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అయితే మళ్ళీ దీంట్లో మీకు ఏమైనా కొవ్వు ఉంటుందేమో అన్న భయం ఉండి మీరు కొలెస్ట్రాల్ ఇలాంటివి పెరుగుతాయేమోనన్న రిస్క్ మీకుంటే లో ఫ్యాట్ మిల్క్ నుంచి తయారైనటువంటి పన్నీర్ తీసుకోవచ్చు. అలా ఇంకొక ఆహార పదార్థం ఇదే నల్ల శనగలు, కాబూలీ చెనా. ఈ శనగలు మామూలుగా చాలా న్యూట్రియంట్స్ దీంట్లో ఉంటాయి. అలాగే ఇది ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అన్నిటికీ మించి ఇది ఒక మంచి శాటిటీ అంటే మంచి రుచికరంగా ఉంటుంది. దీంట్లో లైట్గా కొంచెం అల్లం, వెల్లుల్లి ఇలాంటివన్నీ వేసుకొని తీసుకుంటే నాన్ వెజ్ని తిన్న ఫీలింగ్ ఉంటుంది వెజిటేరియన్ డైట్ పాటించే వాళ్ళకి.
అలాగే ఇంకా తెలియని ఒక ఆహార పదార్థం ఉంది, చాలామందికి దీనిపైన అసలు అవగాహన ఉండదు, అసలు చూసి కూడా ఉండరు. ఇదే తోటకూర గింజలు, అమరంత్. ఇది అందుబాటులో ఉండేటటువంటి గ్లూటెన్ లేని ఒక గొప్ప ఆహార పదార్థం. ఇక్కడ ఈ గ్లూటెన్ తోటి చాలా సమస్యలు, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోతుంది. గ్లూటెన్ అంటే ఏంటి? గోధుమలు, తర్వాత ఓట్స్, బార్లీ, ఇవన్నీ కూడా గ్లూటెన్ సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు. వీటితోటి ఇన్ఫ్లమేషన్ అగ్రవేట్ అవుతుంది. ఇప్పుడు సీజన్ అంటే ఇన్ఫ్లమేషనే కదా ప్రాబ్లం. కాబట్టి ఇన్ఫ్లమేషన్ లేని పదార్థాలు తీసుకోవాలంటే గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవాలి. అలాంటి వాటిలో తోటకూర గింజలు ఒకటి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తగ్గించి రికవరీకి సహాయపడుతుంది. అలాగే యంగ్స్టర్స్కి ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఆహారం గురించి చెప్పాలి. ఇదే డార్క్ చాక్లెట్. చాక్లెట్ అంటంతోనే అదేదో స్వీటు, అది చెడ్డది, దాంట్లో ముటుములు వచ్చేస్తాయి, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో, ఒక 100 గ్రాముల చాక్లెట్ మోతాదులో 30% రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు. అంటే జింక్ ఎంత కావాలంటే దాంట్లో ఒక 30% కేవలం 100 గ్రాముల చాక్లెట్లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే వెజిటేరియన్స్కి జింకు సమృద్ధిగా అందేటువంటి ఇంకొక ఆహార పదార్థం ఉంది. చాలామంది దీన్ని భయపడతారు, అదేదో విషం అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా కాదు, దీన్ని కరెక్ట్గా పెంచి కరెక్ట్గా ప్యాక్ చేసి మీకు అమ్ముతూ ఉంటారు. ఇదే పుట్టగొడుగులు. వీటిలో ఏదో 1%, 2% ఉంటాయి, అవి విషం తాలూకు వెరైటీలు. అది చూసి అందరూ ఇది ఇక అన్ని పుట్టగొడుగులు విషకరంగానే ఉంటాయేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే క్యాలరీలు తక్కువ ఉంటాయి, అలాగే ప్రోటీన్లు చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. అన్నిటికీ మించి క్యాలరీలు తక్కువ ఉంటాం, ప్రోటీన్లు ఎక్కువ ఉంటాం కాదు, జింక్ ఎక్కువ ఉంటుంది. జింక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అలాగే హార్మోన్ల పనితీరుని ఇది నియంత్రిస్తుంది. కాబట్టి ఈ ఆహారాల్ని మీరు మీ డైట్లో భాగం చేసుకొని వివిధ రూపాల్లో వీటిని తీసుకుంటూ ఉంటే ఈ జింక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పరంగా ఇవి మీకు సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల్ని ఈ కార్యక్రమాల పరంపరలో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.